90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, బేసిక్ గా ప్రతి ఒక్క అమ్మాయికి ఉండే డౌట్, పెళ్ళైన తర్వాత తన ఇంటి పేరు మారుతుంది. కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ లో కావచ్చు అండ్ ఆధార్ కార్డులో కావచ్చు అదే నేమ్ ఉండేసరికి అదే నేమ్ కొంతమంది కంటిన్యూ అవుతున్నారు, ఇంకొందరు మాత్రం భర్త ఇంటి పేరుతో ముందుకెళ్తూ ఉన్నారు. అసలు చట్టం ఏం చెప్తుంది? ఒకవేళ కనుక మనము మన పాత ఇంటి పేరే కంటిన్యూ చేయాలా, లేదంటే భర్త ఇంటి పేరుతో ముందుకు వెళ్ళాలా సార్? మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయిలు తన భర్త పేరును కొనసాగించాలా, లేకపోతే తన పుట్టింటి వారు తన చిన్నప్పటి నుంచి ఏదైతే చదువుకున్నటువంటి రికార్డ్స్లో ఏనేమైతే ఉందో, ఎస్ఎస్సి రికార్డ్స్లో ఏనేమైతే ఉందో అదే రికార్డ్ని కొనసాగించాలా అన్నది మీ ప్రశ్న. యాక్చువల్ దీనికి సంబంధించి రకరకాలుగా భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఒక పెళ్ళైనటువంటి అమ్మాయి తన భర్త పేరును తను ఎందుకు తన పేరుకు ముందు కానీ తర్వాత తన పేరు వెనక కానీ అంటే ఆ యొక్క సంప్రదాయాల ప్రకారం ఉండే అవకాశం ఉంటుంది అని కాస్త మన చరిత్ర లోతుల్లోకి వెళ్ళగలిగితే, పూర్వకాలం ఎలా ఉండేదంటే ఈ టెక్నాలజీ ఏమీ లేనప్పుడు, అదేవిధంగా ఆడపిల్లలు కూడా పెద్దగా చదువుకున్న సందర్భాల్లో వేరే ఊరు నుంచి పెళ్ళిళ్ళు చేసుకొని వేరే గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో కొత్తగా ఈ అమ్మాయి కనిపిస్తే ఎవరింటి వారు ఎవరి అమ్మాయి అని తెలుసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు పలానా ఇంటి వారు అంటే అమ్మాయి తాలూకా ఇది అంటే ఆ హస్బెండ్ యొక్క పేరు చెప్పరు కాబట్టి ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని వేరే ఊరికో వేరే గ్రామానికో వెళ్తే వేరే ఊరికి వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి ఎవరి కొత్తగా ఉన్న అమ్మాయి అంటే పలానా వారింటి ఆడపడుచండి, పలానా వాళ్ళ ఇంటికి పెళ్లి చేసుకొని వచ్చింది అంటే ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషి, ఆ ఊర్లో ఉన్న వ్యక్తుల యొక్క వాళ్ళ ఇంటికి కొత్తగా పెళ్లి చేసుకొచ్చిన అమ్మాయి కాబట్టి ఆ ఇంటి పేరు అంటే ఎవరైతే అబ్బాయి యొక్క ఇంటి పేరు అమ్మాయి ఇంటి పేరు ముందు పెట్టి కొనసాగించడం ఆనవాయితీగా జరిగినట్టుగా మనకు కొంత ఆధారాలు తెలుస్తూ ఉంటాయి. దీని మీద కాస్త మనం పరిశీలించినప్పుడు ఆ రకంగా అమ్మాయి యొక్క ఇంటి పేరు ముందు అబ్బాయి యొక్క ఇంటి పేరు కొనసాగింపు అలా ఆ రకంగా జరిగిన తర్వాత మారుతున్న కాలానుగుణంగా కాలక్రమంలో వచ్చే అనేక మార్పుల ద్వారా పెళ్లిళ్ళు చేసుకుని సిటీలు అంటే అప్పుడు చిన్న చిన్న గ్రామాలు పెద్ద పెద్ద పట్టణాలు అయిపోయినాయి, పట్టణాలు పెద్ద పెద్ద సిటీలు అయిపోయి ఈరోజు నగరాలకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు అదే కొనసాగింపుగా ఉండాలా వద్దన్న విషయం మీద కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అదేవిధంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో 1956 ఏదైతే ఉందో ఈ రెండు విషయాల్లో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం అయితే దీనికి స్పష్టంగా ఇలా మార్చుకోవాలని కానీ మార్చుకోకూడదని కానీ ఎక్కడ కూడా నిబంధన అయితే లేదు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం. కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే 1956లో ఉందో అందులో మాత్రం కొన్ని మతాల ప్రకారంగా కొన్ని మతాచారాల ప్రకారంగా అట్లా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఒక సెంటెన్స్ని అయితే రాయడం జరిగింది. అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో. ఇక్కడ అమ్మాయి తన యొక్క పేరును మార్చుకోకపోవడం ఉంది పూర్తిగా తన యొక్క ఆప్షనల్, తన యొక్క ఐచ్ఛికం, తన ఇంట్రెస్ట్. అది మార్చుకోకపోవడం ఉంది ఆ అమ్మాయి యొక్క ఇంట్రెస్ట్గా ఆప్షన్ వదిలేసే తప్పించి ఖచ్చితంగా మార్చుకోవాలి అనే నిబంధన అయితే ఎక్కడా లేదు. ప్రధానంగా ఈ ఆధార్ కార్డ్స్ మార్చుకునేటప్పుడు ఆధార్ కార్డు పేరు ముందు పెట్టేట అమ్మాయి ఇప్పుడు ఏమైపోయిందంటే పుట్టిన పిల్లాడు పుట్టిన తర్వాత నుంచి ఆధార్ కార్డు యొక్క నేము అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఖచ్చితంగా ఆధార్ కార్డు మ్యాండేటరీ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ అదేవిధంగా ఆధార్ కార్డులో ఎస్ఎస్ సర్టిఫికేట్లో కూడా అదే పేరు కొనసాగింపుగా వస్తుంది. తరువాత మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయి యొక్క విషయానికి వెళ్ళేసరికి ఆ మ్యారేజ్ అయిన తర్వాత చాలా సందర్భాల్లో చాలామంది ఇప్పటివరకు నేను చెప్తున్నాను చాలామంది పేరు మార్చుకోకుండానే తన పుట్టింటి వారి పేరుతోటే కంటిన్యూ అవుతుంటారు. కానీ లీగల్గా పెద్ద సమస్యలు ఏమైనా వస్తాయంటే పెద్దగా లీగల్ సమస్యలు వచ్చే అవకాశం అయితే మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డు, మిగిలిన అన్ని విషయాల్లో కూడా తన పుట్టింటి వారి పేరుతో తన చిన్నప్పటి నుంచి ఏ పేరుతో అయితే వస్తుంటుందో అదే పేరుతో తను కూడా చాలా మంది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత పెద్దగా ఉండే అవకాశాలు లేవు. కానీ ఒక విషయాల్లో మాత్రం కొద్దిగా లీగల్ డాక్యుమెంట్స్ అంటే వారసత్వ హక్కు చట్టాల ప్రకారం అంటే ఎక్కడైనా ప్రాపర్టీస్ అంటే ఏన్షియంటల్ ప్రాపర్టీ నుంచి వచ్చేటప్పుడు ఆ ప్రాపర్టీస్ని కిందికి మార్చుకునేటప్పుడు మాత్రం కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అవకతవకలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఎలా అంటే సేమ్ పేరు గల వ్యక్తులు అదే పేరు గల వ్యక్తులు వాళ్ళ సిస్టర్స్లో కానీ లేకపోతే వాళ్ళ హెరిడిటీలో ఎక్కడైనా ఉండేటప్పుడు లీగల్ డాక్యుమెంట్ రాసుకునేటప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ పెద్దగా అయితే నేను చెప్పడం ఏంటంటే ఇది పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండే అవకాశం చాలా తక్కువ. డాక్యుమెంట్స్ విషయంలో లీగల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ స్థిరచరాస్తులకు సంబంధించి ఏదైనా వీలునామాలు రాసేటప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో వచ్చే అవకాశాలు తప్పించి ప్రధానంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఏ రకంగా అయితే తన భర్తకి తరపు నుంచి ఎంత ఆస్తి ఎలా వస్తుందో దాని తగ్గట్టుగా రాసుకుంటూ వెళ్తారు కాబట్టి అది పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించదు. కానీ ఇలా చేసుకోవడం వల్ల ఒక సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పాస్పోర్ట్ విషయంలో అలాగే వీసా తీసుకునే విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చాలా సందర్భాల్లో. అంటే వీసా రికార్డ్స్లో కానీ లేదా ఈ పాస్పోర్ట్స్ తీసుకునే విషయంలో మాత్రం కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తన యొక్క పేరు మార్చుకోవడం వల్ల. ఇక్కడ ఆధార్ కార్డులో ఒక రకమైన పేరు,
పాస్పోర్ట్లో వేరే వేరు, పాన్ కార్డులో ఒక రకంగా, మ్యారేజ్ సర్టిఫికేట్లో ఒక పేరు రాసుకోవడంలో ఇబ్బందులకు గురే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పేది ఏమిటంటే అమ్మాయి ఈ విషయంలో డాక్యుమెంట్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ ఇతరత్ర సంబంధాల్లో ఏదైనా తన యొక్క ఇంటి పేరును కొనసాగింపు ఉండాలంటే అదే పేరుని కంటిన్యూ చేసుకోవడం ఉత్తమం అయితే నేను చెప్తాను. అంటే ఇబ్బందులు అయితే ఉండవు ప్రధానంగా. అంటే తన ఎస్ఎస్ సర్టిఫికేట్ తన ఆధార్ కార్డులో ఏదైతే ఉందో దాన్నే కంటిన్యూషన్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో కూడా కేవలం అడ్రస్ చేంజెస్ తప్పించి అది కూడా 850 రూపీస్ అంత ఖర్చు అవుతుంది నేమ్ చేంజెస్ విషయంలో కూడా, ఆ కరెక్షన్స్ విషయంలో. సో అటువంటిది పెద్దగా కాకుండా తను అదే పేరు కంటిన్యూ చేస్తూ ప్రధానంగా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ రాసుకునేటప్పుడు వైఫ్ ఆఫ్ అని రాసుకొని వెళ్తాం కాబట్టి పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే నేను చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి పేరు లక్ష్మి అని ఉందనుకోండి. ఈ లక్ష్మి అనే పేరుని అతను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎవరైతే భర్త ఉన్నారో భర్త యొక్క సిస్టర్స్లో కానీ లేకపోతే వాళ్ళ యొక్క సిస్టర్ యొక్క పిల్లల పేరులో కానీ ఈ లక్ష్మి అనే పేరు వచ్చేటప్పుడు ఆ లక్ష్మి అనే పేరుకి పుట్టింటి వారి పేరు ఏమి ఉంటుంది, ఏదో ఒక ఎక్స్ అనే పేరు ఉంది అనుకోండి పుట్టింటి వారి పేరు, ఆ ఎక్స్ లక్ష్మి అనే పేరు వచ్చేటప్పుడు తను మ్యారేజ్ చేసుకున్న తన యొక్క భర్త పేరు కూడా తన పేరుగా మార్చుకునేటప్పుడు ఇక్కడ కూడా ఎక్స్ లక్ష్మి అని వస్తుంది. సో ప్రాపర్టీస్ విలునామాలు రాసేటప్పుడు కానీ ఆస్తి పంపకాలు జరిగేటప్పుడు ఎక్స్ లక్ష్మి అని వచ్చేటప్పుడు అక్కడ కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే లీగల్గా మనకి ఎక్కడ కూడా చట్టబద్ధంగా ఇలానే ఉండాలని చెప్పి ఎక్కడ నిర్వచనాలు చేయలేదు. కాబట్టి ఏదైతే చిన్నప్పటి నుంచి కూడా ఏ పేరు ఏదైతే ఉంటుందో అమ్మాయిలకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా అదే పేరు కొనసాగింపు చేసుకోవడంలో ఇటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఇక్కడ తేడా ఏమొస్తుంది, ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ లక్ష్మి దగ్గర వైఫ్ ఆఫ్ అనే నేమ్ చేంజ్ అవుతుంది. సో వైఫ్ ఆఫ్ అనే దాన్ని బట్టి మనకి డాక్యుమెంటేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి కేవలం ఆ ఒక్క విషయంలోనే. సో ఏదైతే పేరు చిన్నప్పటి నుండి ఎస్ఎస్సి కార్డ్స్ ఆధార్ కార్డులో ఉంటుందో అదే కంటిన్యూషన్ చేసుకోవడం చాలా ఉత్తమం సరిగారు. సో సార్, మరి ఎవరికైనా కూడా ఇలాంటి డీటెయిల్స్ కావాలి అనుకున్నా, లేదు అంటే డివోర్స్కి సంబంధించిన కేసెస్ కావచ్చు, లేదు లీగల్ పరంగా మేము ప్రాపర్టీలో చాలా ఫేసెస్ చేస్తూ ఉన్నాం మా బ్రదర్ తోటి ప్రాపర్టీ ఇష్యూస్ పైన అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా ఉంటుంది సార్? డెఫినెట్గా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళని అప్రోచ్ అవుతారు, డీటెయిల్స్ అని ఇస్తారు, న్యాయ సలహా పరిష్కార దిశగా వాళ్ళని కూడా ప్రయత్నం చేస్తారు. సలహా సంప్రదింపులు ఏం కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి సరైన దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంటుంది. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.